గత కొన్ని రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు తాండవ రిజర్వాయర్లో వరద నీరు చేరడంతో అధికారులు నీటిని విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా నది ఉప్పొంగి ప్రవహించడంతో నదీ పరీవాహక ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. చెరువులు నిండు కుండలను తలపించాయి. కోటనందూరు మండలంలో వెదురుగడ్డ వాగు వద్ద నీరు రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహించడంతో తుని నర్సీపట్నం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాండవ నదీ పరీవాహక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎమ్మెల్యే దివ్య అధికారులను ఆదేశించారు. బాలరాజు కోటనందూరు మండలం ఈ తాండవ రిజర్వాయర్ ఇన్ఫ్లో ఎక్కువగా ఉన్నందువలన ఆ వాటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కిందకి. ఇందులో భాగంగా ఈ కోటనందూరు గ్రామంలో ఈ యొక్క తాండవ రిజర్వాయర్ పైన ఉన్నటువంటి ఈ యొక్క తాండవ రివర్ పైన ఉన్నటువంటి ఈ వంతెన పైనుంచి కూడా వాటర్ ఫ్లో అయ్యే అవకాశం ఉన్నందువలన జనాలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రెండు వైపులు కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు రెవెన్యూ సిబ్బంది సహకారంతో నిరంతరం దీన్ని పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని గమనించి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల వద్ద అనవసరంగా బయట తిరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కోటనందూరు మండలం కోటనందూరు గ్రామవాసులకి తుఫాను హెచ్చరికల వల్ల మన తాండవ రిజర్వాయర్లో విపరీతమైన వర్షాలు పడడం వల్ల మనకి ఇంట్లో ఎక్కువ ఉండడం వల్ల వాటర్ వదలడం జరుగుతుంది. ఎమ్మెల్యే దివ్య గారి ఆదేశానుసారం ఇక్కడ ట్రాఫిక్ని ఆపి మన కోటనందూరు మండలంలో ఈ వాటర్ ఇన్ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి బ్రిడ్జి మీద నుంచి ఏ టైంలో నుంచైనా వాటర్ తాగుతుంది కాబట్టి ఎవరన్నా ఉంటే ప్రయాణాలు కొంచెం ఈ ఒక రోజుకి ప్రయాణాలని పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనకి బ్రిడ్జి మీద నుంచి వాటర్ పారడానికి సిద్ధంగా ఉంది. అందు గురించి ఎవరికి ఏ హాని కలగకుండా ఇటు పోలీసు వారు ఇటు రెవెన్యూ వారు అన్ని శాఖల వారు కూడా మనకు అందుబాటులోకి వచ్చి ఇక్కడ ఉన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ మా దియ్యమ్మ గారు కూడా తెప్పల మీద కూడా తిరుగుతూ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని విషయాల్లో కూడా ముందడిగేసి మన యూత్ని కూడా తయారు చేశారు. ఎవరికి అది ఏ ఇబ్బంది కలిగినా మీరంటూ ఉన్నారు, మీరు పార్టీ ఉంది, పార్టీలో ఎవరికి ఏ నష్టం కలగకూడదు, అన్ని రకాల కూడా సహకరించాలి. తుఫాను వాయుగుండం ఉండడం వల్ల 3 రోజుల బట్టి కురుస్తున్న వర్షాల ఉధృతి కారణంగా తాండవ నదిలో ఇన్ఫ్లో ఎక్కువైంది. దాని తగ్గట్టు ఆ ఇన్ఫ్లో తగ్గట్టు వాటర్ వదలడం జరుగుతుంది. ఆ వాటర్ వదిలేరు. ఈరోజు నిన్నటి నుంచి ఈ రోజుకి 5200 క్యూసెక్లు వాటర్ కిందకి వదిలేరని చెప్పేసి మన డిఈ గారు చెప్పడం జరిగింది. దాని కారణంగా మనకి కోటనందూరు బ్రిడ్జి మీద ఉన్న మన కోటనందూరు మండలంలో కోటనందూరు బ్రిడ్జి ఎక్కే అవకాశం ఉండడం వల్ల నీరు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.